ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్తో భేటీ అయ్యారు. ఏపీని టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆ దిశగా అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నట్లు పవన్ తెలిపారు. ఏపీకి సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉందన్న పవన్ టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని గుర్తు చేశారు. గండికోట లాంటి వారసత్వ ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయొచ్చని వెల్లడించారు. టూరిజంలో 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు ఇచ్చామని, ఏపీలో టూరిజం యూనివర్సిటీ పెట్టాలని కోరినట్లు పవన్ తెలిపారు. జలశక్తి మినిస్టర్ పాటిల్ గారిని కలవటి కలిసి మెయిన్ జేజేఎం జలజీవన్ మిషన్కి సంబంధించిన పనులు అడగడానికి వచ్చాను. బడ్జెట్ ఒకటి, టైంలో ఒకటి ఎక్స్టెన్షన్ చేయమని. గత ప్రభుత్వం ఏం చేసిందంటే, వైసీపీ ప్రభుత్వం వాళ్ళు సర్ఫేస్ వాటర్ నుంచి తీయమంటే వాళ్ళన్నీ గ్రౌండ్ వాటర్లో తీసేసి చాలా వరకు మల్టీ విలేజ్ స్కీమ్స్ అనౌన్స్ చేసి చాలా తక్కువగా చేసి పర్సంటేజ్. ఒకటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల మన కేవలం లెస్ దెన్ 2,000 కోట్ల రూపాయలు వాళ్ళు రాష్ట్రానికి వాడారు. వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి ఇవ్వకపోవడం, ఇంకా మనకి 16,000 కోట్లు ఇంకా వాడుకోవాల్సిందే. దానికి సంబంధించి ఒకటి, అలాగే ఈ సర్ఫేస్ వాటర్ నుంచి తీసుకోవాలని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. దీని మీద మాట్లాడుకున్నాం. సో ఒకసారి వాళ్ళ సహాయ సహకారాలు అడగటానికి, అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఇంకా ఒకసారి తెలియజేస్తామని చెప్పారు. మనం అడిగిన ఇవన్నీ డిమాండ్స్ అని. వీటికి సంబంధించి వాడిని అడిగిన మేజర్ రెండే అంటే, ఒకటి బడ్జెట్ని ఇంక్రీజ్ చేయమని చెప్పాం, 2 టైం జేజేఎంని టైం లైన్ ఇంక్రీజ్ చేయమని చెప్పాం. అలాగే అది మనం 27 దాకా అడిగాం. అది ఇప్పుడు రేపు అన్ని రాష్ట్రాలకి ఇది అవసరం. పూర్తి అనుకున్న నిర్ణీత వ్యవధులు అవ్వలేదు. అందుకని వాళ్ళు అది చేస్తానని చెప్పి అది ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోబోతారు. రేపు పొద్దున కలిసిన ప్రధానమంత్రి గారిని వారికి తెలియదు. ఆల్రెడీ మనం ఇంకొక 2-3 వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం. జేజేఎం సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి. ఈవెన్ ఒక